అక్క పెళ్ళికి ఈ డబ్బు సరిపోతుంది కదా, తీసుకుని స్ట్రైక్ ఆపేసి ఇంక్రిమెంట్ అనే ప్రాబ్లంకి ఫుల్ స్టాప్ పెట్టేసి. మీరు బిజినెస్లో ఆరితేరిన వారని, ఎవరితో ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలిసిన విషయం నాకు బాగా తెలుసు. కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ఈ అశ్విన్ దగ్గర సాగవు. అశ్విన్ క్యారెక్టర్ ఇది కాదు. నేను ఈ విషయం డైరెక్ట్గా రాజశేఖర్ గారితో మరీ ఇంత కోపం అయితే ఎలా అశ్విన్? సార్, వీడొక అపరిచితుడు సార్. నీకు డబ్బు అవసరం లేకపోతే, నీకే అంత రోషం పౌరుషం ఉంటే మహేష్ గారితో అంత గొడవ జరిగినా ఇంకా ఈ కంపెనీలో ఎందుకుంటున్నావురా? అప్పనంగా వచ్చే డబ్బు కోసమే కదరా. ఆ గొడవ మాకు మహేష్ గారికి సంబంధించిన విషయం. దాని గురించి మీరు మాట్లాడద్దు. గార్మెంట్స్లో అందరికీ తెలిసిపోయాక అది వ్యక్తిగత విషయం ఎలా అవుతుందిరా? రే, నువ్వు ఒక కిలాడి రాజావి, ఆ ఆనంది ఒక చలాకీ రాణి. ఇద్దరూ కలిసి మహేష్ గారితో క్లోజ్గా ఉంటున్నట్టు విశ్వాసంగా నటిస్తూ దగ్గరయ్యి అందిన కాడికి డబ్బు దొబ్బేద్దామని. అదే కదా మీ ప్లాను. చివరికి ఆయన నిన్ను లవ్ చేస్తున్నారని చెప్తే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని చెప్పి అప్పటి వరకు దొరికిందంతా దోచేద్దామని ఐడియా ఇచ్చింది నువ్వే కదరా. దొరికిపోగానే నిజం చెప్తున్నట్టు నటిస్తూ మహేష్ గారిని మోసం చేస్తున్నారు. అలాగే మా ముందు కూడా నటిస్తున్నావా? డబ్బు కోసం పక్కలేసే రకం సార్ వీడు. సార్ అంటూ నా కాలరే పట్టుకుంటావురో? మహేష్ నా ప్రాణ స్నేహితుడురా, అలాంటి మహేష్కి ద్రోహం చేస్తావురా?